టీవీ 2-3 ఛానళ్ళకి లైవ్లోకి వెళ్ళబోతున్నాను అనమాట. వెంటనే నా ఫేస్ ఫీలింగ్సే మారిపోయింది. ఇదేంట్రా బాబు, ఇంత పెద్ద మనిషి కూడా ఈ విధంగా. ఓకే, మస్తాన్ గారు, మీకు తెలిసిన ఆయన ఎన్నో సంవత్సరాలు పెట్టి మీ ఇద్దరికి పరిచయం ఉన్న వ్యక్తి ఆ రకంగా పెట్టారు. కానీ కొన్ని లక్షలాది మంది మాట్లాడే అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిది మీదే ఒక ఫోటో ఏదో ట్రోల్ అవుతుంది. నేను నిన్న ఎప్పుడో చూశాను. సో ఈయన కొనేశారు ఆరా మస్తాన్ని అని సజ్జల రామకృష్ణ గారు మిమ్మల్ని కూర్చోబెట్టారట, ఇంత అని డిసైడ్ అయ్యారట. అందుకని మీరు వాళ్ళకి నచ్చినట్లుగా మరీ అంత వన్ సైడ్ కాకుండా ఆచితూచి ఈ రిపోర్ట్ ఇచ్చారు అన్నది వాస్తవమా? అదే నేను చెప్తున్న దానికి కొనసాగింపు ఏంటంటే, అదే పెద్ద మనిషి ఒక 3 రోజులు ఓపిక పెట్టి ఆయన పరిణితి చూపించి, ఆయన వయసుకు తగ్గ పరిణితి చూపించి 4వ తేదీ సాయంత్రం నాకు ఫోన్ చేసి ఏందా ఈ పని చేసావు అని అన్నట్టయితే చాలా అర్థం ఉండేది. నెంబర్ 1. నెంబర్ 2, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకొక పార్టీ కానీ వాళ్లకు సంవత్సరాల తరబడి పనిచేసిన కార్యకర్తలకి డబ్బులు లేవనే కారణంతో టికెట్లు ఇవ్వకుండా డబ్బులు కోట్లు కొలది తీసుకొచ్చి పోసే వాళ్ళకి టికెట్లు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితుల్లో మీలాంటోడికి నాలాంటోడికి డబ్బులు ఇచ్చి ఉపయోగం లేని ప్రెస్ మీట్లు పెట్టించేటువంటి పరిస్థితి రాజకీయ పార్టీలకు ఉంటుందా? ఎప్పుడు మనం ప్రెస్ మీట్ పెట్టింది జూన్ 1వ తేదీ సాయంత్రం 6:30 గంటలకి. ఫలితాలు ఎప్పుడు? జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటల ప్రారంభమవుతాయి. ఇదే ప్రెస్ మీట్ నేను ఏదన్నా మే 13 కంటే ముందో, మే 12వ తేదీ సాయంత్రం ఒక టీవీ ఛానల్లో, ఒక యూట్యూబ్ ఛానల్లో వచ్చింది. ద గ్రేట్ ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అటువంటి ప్రయోగమో లేదు, అంతకంటే ముందు 2-3 ఛానళ్లలో ప్రయత్నం జరిగింది. అటువంటి ప్రయత్నం కనుక నేను చేసి ఉన్నట్టయితే కనీసం 50% అయినా మీ ఆరోపణలకి బలం ఉండేది. అంటే ప్రీ పోల్ సర్వేలు ఏమి మీ ఆరోపణలకు బలం ఉండేది. ఎందుకంటే పోలింగ్ కంటే ముందు కదా, పోలింగ్ కంటే ముందు ఎవరో ఒకరు కనీసం యారా మస్తాన్ అనేవాడు గతంలో కూడా చాలాసార్లు పర్ఫెక్ట్గా ఇచ్చాడు కాబట్టి ఈసారి కూడా ఈ వైఎస్ఆర్సీపీ వస్తుందేమో, వచ్చే పార్టీ అంటే గెలిచే పార్టీకి ఓట్లు వేద్దాం అనుకుని ఎవరైనా ఊరికి ఒక 10 మంది అనుకున్నా దానివల్ల ఆ పార్టీకి ప్రయోజనం ఉండేది. కానీ పోలింగ్ అయిపోయినటువంటి సుమారు 20 రోజుల తర్వాత, 18 రోజులు 20 రోజుల తర్వాత కౌంటింగ్కి 72 గంటల ముందు ఏ ఉపయోగం ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? తెలంగాణ ఎన్నికలు అయిపోయిన వెంటనే కూడా మస్తాన్ గారి నోట వచ్చిన మాట జగన్మోహన్ రెడ్డి గారు 24లో గెలబోతున్నారు అని. తెలంగాణ ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను ఆ మాట చెప్పాను. మాట చెప్పారు, మన ఇద్దరం కూర్చున్నప్పుడు మాట్లాడిన మాట. మరి మిగతా ఎక్కడ చెప్పారు నాకు తెలియదు. ఏదైనా అవకాశం ఉంటే మీరు దాన్ని ఈసారి వైఎస్ఆర్ సిపికి ఎడ్జ్ ఉంది అని నేను అడిగాను. ఇక్కడ అయిపోయింది కదా, వైఎస్ఆర్ సిపికి ఉందని ఎడ్జ్ ఉందండి. జనసేన టీడీపీ కలిస్తే తప్పితే పోటీలో ఉండే పరిస్థితి లేదు అన్న. ఇప్పుడు కూడా అదే మాట మీద కట్టుబడి ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన అనేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీతో కలవకపోతే అసలు ఎలక్షనే లేదు. నేను ఆ రోజు చెప్పాను మీ స్టూడియోలోనే, మళ్ళీ చెప్తా ఉన్నాను. జనసేన అనేటువంటి పార్టీ కలిసిన కారణంగానే ఈరోజు ఎన్నికలు ఇంత వేడెక్కిని, ఈ స్థాయి ఓటు బ్యాంకు కానివ్వండి, ఈ స్థాయి సీట్లు కానీ రావడానికి గల కారణం జనసేన. పోల్ మేనేజ్మెంటు, ఎలక్షన్ మేనేజ్మెంటు వ్యవస్థల్ని మేనేజ్ చేసుకునేటువంటి అవకాశంలో తెలుగుదేశం పార్టీకి వెసులుబాటు ఎప్పుడు వచ్చిందంటే భారతీయ జనతా పార్టీని కలుపుకున్న కారణంగా వచ్చింది. ఓటు బ్యాంక్ ఏమో జనసేనతో, మేనేజ్మెంట్ ఏమో బీజేపీతో వచ్చింది తప్పితే ఈ 2 పార్టీలు లేకపోతే ఈరోజు అసలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు లేవు. మస్తాన్ గారు, ఇప్పుడు మీరు అన్నట్టుగా నిజమే, ఆ రోజు చెప్పింది అనేది మోర్ అకాడమిక్ లేకపోతే క్యూరియాసిటీకి సంబంధించిన